R9 టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్న ఎస్పీ. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆహ్వానం పలికిన రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు ఘన సన్మానం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం. ఎన్టీఆర్ విశిష్ట పురస్కారాన్ని దక్కించుకున్న కవి వేమూరి అనంతరామకృష్ణ. నల్గొండ జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది కేసీఆర్ అన్న వంటేరు ప్రతాప్ రెడ్డి. వచ్చే స్థానిక ఎన్నికల్లో టీడీపీ పార్టీ పోటీ చేస్తుందని వెల్లడి. పెడన నియోజకవర్గ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించిన కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాల్ నయాన్ అస్మి. జూన్ 4వ తేదీన జరగబోయే ఎన్నికల కౌంటింగ్ జూన్ 3వ తారీఖు నుండి 144 సెక్షన్ అమల్లో ఉందని నియోజకవర్గ ప్రజలకు ఆదేశాలు జారీ చేశారు జిల్లా ఎస్పీ అద్నాల్ నయాన్ ఆస్మి. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పెడన బస్టాండ్ సెంటర్ లో మీడియాతో మాట్లాడుతూ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బహిరంగ ర్యాలీలు, బాణసంచా, పేలుళ్లు, 3 కన్నా ఎక్కువ సభ్యులు ఒకచోట గుమిగూడి ఉండకూడదని, అలాగే గెలుపొందిన అభ్యర్థుల వెంట ర్యాలీగా వెళ్లకూడదని సూచించారు. జిల్లాలో ఎలాంటి దుశ్చర్యలు జరగకుండా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ క్రమంలో డిఎస్పీ, సిఐ, 4 మండలాల ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు చూస్తే మన పెడన కాన్స్టిట్యున్సీ ప్రీ పోల్, ఆన్ డే పోల్, పోస్ట్ పోల్ చూస్తే అందరూ ప్రశాంతంగా జరిగినాయి. రకరకాల మీటింగ్స్, స్టార్ క్యాంపెయిన్స్ ఇక్కడ వచ్చాయి. అందరూ ప్రశాంతంగా జరిగినాయి. ఇదే కోడవర్క్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మన మిత్రులకు, ప్రజలకి అందరికీ ధన్యవాదాలు, చాలా ధన్యవాదాలు. ఇప్పుడు చాలా మంచిగా కోఆపరేట్ చేశారు అందరూ పార్టీ, అందరూ ప్రజలకు ఇక్కడ. వీ హ్యావ్ నాట్ హ్యాడ్ ఎనీ ఇష్యూ. అదే కోఆపరేషన్ మనకి 4వ తేదీ జూన్ 4కి కౌంటింగ్ రోజు కూడా కావాలి. ఆ రోజు ఫైనలీ దిస్ ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ 5 సంవత్సరం ఒకసారి ఎలక్షన్ వచ్చేస్తున్నారు. ఈ 2 నెలలు చాలా టెన్షన్గా జరిగినాయి. ఇప్పుడు ఫైనల్ డే, ఇప్పుడు ఎవరు విన్నర్ ఉన్నారు, లూజర్ ఉంటారో ఫైనల్ డిసిజన్ ఆ రోజు వస్తున్నాయి. ఆల్రెడీ మన ప్రజలు ఆల్రెడీ డిసిజన్ తీసుకున్నాం జరిగింది. whom they want to win, whom they want to elect. ఆల్రెడీ దట్ చాయిస్ హెస్ బీన్ ఎగ్జిస్టెడ్. ఆ రోజు ఓన్లీ రిజల్ట్ వస్తున్నాయి. రెఫరీ ఈజ్ ఓన్లీ గోయింగ్ టు డిక్లేర్ ద ఫైనల్ రిజల్ట్. ఇది చూస్తే డెఫినెట్లీ విన్నర్గా చాలా ఉత్సాహంగా ఎనర్జీ వస్తున్నాయి. యూజర్స్ విల్ ఫీల్ లిటిల్ బిట్ డిస్కంఫర్ట్. మనందరికీ దయచేసి రిక్వెస్ట్ ఉంది, నో ప్రొసెషన్స్ ఆ రోజు, నో విక్టరీ ప్రొసెషన్స్, డీజేస్ లేదు, నో మీడియా, నో అన్నెసెసరీ సెలబ్రేషన్. దే విల్ టాక్. సెలబ్రేషన్ కూడా చూస్తే దే షుడ్ డూ ఇట్ ఇన్ వెరీ లైట్ హార్టెడ్ మేనర్, ఓన్లీ అట్ హౌసెస్. ఇక్కడ కూడా తిరగడానికి అవసరం లేదు ఆ రోజు. బికాజ్ సెక్షన్ 30 పోలీస్ యాక్ట్, సెక్షన్ 144 సిఆర్పిసి, తర్వాత ఎంసీసీ 3 అమల్లో ఉన్నాయి. అప్పటి వరకు వీఆర్ నాట్ కాన్ఫిడెంట్ సిచ్యువేషన్ ఈజ్ ఇన్ కంట్రోల్. నేను కలెక్టర్ గారు ఇది డిసిజన్ తీసుకున్నాము. ఇప్పుడు సెక్షన్ 144 తీసుకుంటే రిగార్డింగ్ ఎంసీసీ ఇట్ విల్ బి ద డిసిజన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సెక్షన్ 30 ఇట్ ఈస్ ఓన్లీ గోయింగ్ టు బి ద పోలీస్. So we will ensure that law and order, any పరిస్థితుల్లో will not allow anybody to disturb. People will also have support. People who will lose, they will also have our support. And public, and any పరిస్థితుల్లో public will లేకుండా they should not find any disturbance. No law and order disturbance will be allowed. So far, Pedna conference as I told, no disturbance we have had. Same we are expecting in the country. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఉద్యమకారులను ఆహ్వానించిన రేవంత్ రెడ్డి. భారీగా తరలి వెళ్లిన ఉద్యమకారులు. హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు హాజరు కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం పంపడంతో తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు డాక్టర్ చీమా శ్రీనివాస్ నేతృత్వంలో
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు, ఉద్యమకారులు, తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి ఫోరం నాయకులు పెరేడ్ గ్రౌండ్లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకలకు హాజరయ్యారు. మేడ్చల్ జిల్లా ఉద్యమకారుల ఫోరం నాయకులు అల్వాల్ సెంటర్లో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి మరియు తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పెరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న అవతరణ సభ ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చీమా శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తెలంగాణ ఉద్యమకారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన ప్రకారంగా ఎన్నికల కోడ్ ముఖ్యంగానే ప్రతి ఉద్యమకారునికి 250 గజాల ఇంటి స్థలాన్ని, అలాగే ఉద్యమకారులకు జీవన భృతిగా గౌరవ పెన్షన్ను 25,000 రూపాయలు అందించాలని కోరారు. పండగలాగా రాష్ట్ర ఆయుర్వేద జరుపుకుంటారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉద్యమకారులందరూ కూడా ఎంతో ఆశలు వచ్చారు. ఉద్యమకారుల అంశం మీద అనుకున్నారు, కానీ చాలా ప్రకటన రాకపోవడం వల్ల నిలుస్తున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఎన్నికలలో హామీ ఇచ్చినట్టు హామీని ప్రారంభించడం కోసం మీరు ప్రకటన మీరు ఆ ఎన్నికలలో 250 గజాల స్థలం ప్రతి ఉద్యమకారికి ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా పెన్షన్ కూడా ప్రకటించడం జరిగింది. కానీ ఈరోజు అంశాలని ప్రస్తావించకపోవడం వల్ల చాలా మంది ఉద్యమకారులు కొంత నిరుత్సాహపడుతున్నారు. మీరు సరే ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల మీరు ప్రకటించలేదు అనుకుంటారు, కానీ ఎలక్షన్ కోడ్ అయిపోగానే వెంటనే ఉద్యమకారులకు మీరు ఇచ్చిన హామీని ప్రారంభించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గత ఎన్నికలు కూడా ఉద్యమకారుల ద్వారా నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు 10 సంవత్సరాల ఉద్యమకారులను నిర్లక్ష్యం చేయడం వల్లనే కేసీఆర్ గారు ఓడించడం జరిగింది. కేసీఆర్ ఉద్యమకారులకు ప్రాధాన్యత. తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా మలిదశ ఉద్యమంలో లాఠీ దెబ్బలకు వెనుతిరగక ఎన్నో ఉద్యమాలు చేసిన కుర్రా రామారావును ఘనంగా సన్మానించారు. తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా మలిదశ ఉద్యమంలో లాఠీ దెబ్బలకు వెనుతిరగక ఎన్నో ఉద్యమాలు రాస్తారోకోలు చేసి తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి కారణమైన సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గానికి చెందిన ఉద్యమకారులు కుర్రా రామారావు, పగడాల రామచంద్రారెడ్డి, రాయపుడి వెంకట నారాయణలకు వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ సంపేట ఉపేందర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు చందు నాగేశ్వరరావు, ఒంటిపులి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మలిదశ ఉద్యమంలో పాల్గొన్న వంటి రాయపుడి వెంకట నారాయణను, కుర్రా రామారావును శాలువాతో సత్కరించి అభినందించారు. ఆ రోజులలో పదవుల కోసం కాకుండా తెలంగాణ ఉద్యమమే ధ్యేయంగా పనిచేసిన మహానాయకులను సత్కరించడం ఆనందంగా ఉందని, ఇలాంటి ఉద్యమకారులను సత్కరించి ఉద్యమంలో ఆసువులు భాసిన ఉద్యమకారులకు జోహార్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒంటిపులి శ్రీనివాస్, గంధం శ్రీనివాస్, లైటింగ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మలిదశ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఉద్యమకారులు ఒకడైన కుర్రా రామారావు గారు మా స్నేహితునిగా ఘనంగా సన్మానించుకోవడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. త్యాగమూర్తుల పదంగా తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకోవడం జరిగింది. దానిలోనే భాగంగా చిలుకూరు మండలం, చిలుకూరు గ్రామ వాసి అయిన విలేకరు అయిన కుర్రా రామారావు గారు ఆ ఉద్యమంలో నాటి ఉద్యమకారుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నోసార్లు ఉద్యమం చేసి వరంగల్ జైలుకు పోయి వచ్చి, అదేవిధంగా కోదాడ నుంచి సాగర కెనాల్ పాదయాత్రలో కూడా రామారావు గారు పాల్గొనడం జరిగింది. వారి స్ఫూర్తిని గుర్తించి, కానీ గత కేసీఆర్ గవర్నమెంట్ ఉద్యమకారుని ఏ రోజు గుర్తించలేదు. ఈ రోజైనా కొంతమంది కేసీఆర్ ఉద్యమాన్ని గుర్తించి కాంగ్రెస్ గవర్నమెంట్ సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా కోదాడపట్నం కూడా రామారావు గారికి నచ్చుడు సన్మానం చేసి అభినందనలు తెలియజేయడం జరిగింది. కొట్లాడిన తెలంగాణని మలిదశ ఉద్యమంతో తెలంగాణ సాధించడం జరిగింది. అయ్యేలా అనేక కారణాల వల్ల కొంతమంది ఉద్యమంలో పాల్గొనకపోయినా కొన్ని పార్టీలలో ఉండడం జరిగింది. కానీ కొంతమంది ఆ రోజు యువకులుగా ఉన్న విలేకరు వృత్తిలో ఉన్న కానీ కుర్రా రామారావు గారు మళ్ళీ ఉద్యమంలో చురుకుగా పాల్గొని లాఠీ దెబ్బలు తింటమే కాకుండా జైలు పనులు నిజంగా ఉద్యమకారులు అంటే కుర్రా రామారావు గారు లాంటి ఆ రోజు వారి ఇంట్లో వెళ్ళకపోయినా కానీ ఉద్యమంలో చురుకుగా పాల్గొని సొంత ఖర్చులతో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల్ని గుర్తించడం మనందరి
బాధ్యత. ఎందుకంటే ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత చాలా సంతోషంగా మనందరం ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన చంద్రనాథరావు గారు, ఈ వార్డు కౌన్సిలర్ ఒంటిపూడి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం రామారావు గారిని సన్మానించుకోవడం మా అందరికీ సంతోషంగా ఉంది. సిద్దిపేట డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ కేంద్రంలో స్థానిక ఇందిరా పార్కు చౌరస్తా వద్ద సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10 సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రజల కోరిక తీర్చినందుకు తెలంగాణ ప్రజలందరూ సోనియమ్మకు జీవితాంతం రుణపడి ఉంటామని 1969వ సంవత్సరం నుండి ఉద్యమాలు చేస్తూ తెలంగాణ ఆకాంక్ష నెరవేరుతుందని ఎంతో మంది విద్యార్థులు ఉద్యమకారులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారన్నారు. అన్ని పార్టీలతో కలిసి పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ, అలా మనకు తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు మనమందరం నిజమైన కానుక ఇచ్చామన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షల కొరకు నిజాయితీగా పనిచేస్తుందని ఆదరించిన తెలంగాణ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామని తెలిపారు నర్సారెడ్డి. గజ్వేల్లో వాసవి క్లబ్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆధ్వర్యంలో అయ్యప్ప గోశాలలో గోవులకు దానం సమర్పించి గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో వాసవి క్లబ్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్, వాసవి యూత్ క్లబ్, వాసవి వనితా క్లబ్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆధ్వర్యంలో అయ్యప్ప గోశాలలో గోవులకు దానా సమర్పించి గోవులకు పూజలు నిర్వహించి వాసవి అమ్మవారి ప్రతిమకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ దవాఖానాలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. రోగులకు బ్రెడ్, పండ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. బస్టాండ్ ఎదురుగా పులిహోర, మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం రక్తదాన శిబిరంను ఏర్పాటు చేశారు. అనంతరం నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ రీజియన్ చైర్మన్ మాంకాల శ్రీనివాస్, జోన్ చైర్పర్సన్ కృష్ణవేణి, వాసవి క్లబ్ గౌరవ అధ్యక్షులు సిద్ది భిక్షపతి, వాసవి క్లబ్ అధ్యక్షులు జగ్గయ్య గారి శేఖర్, కార్యదర్శి సిద్ది నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో జోన్ విజిట్ ఆధ్వర్యంలో మా గజ్వేల్ రావడం జరిగింది. వాసవి క్లబ్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మరియు వాసవి యూత్ మరియు వనిత క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గురు ఆధ్వర్యంలో ఈరోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. ఫస్ట్ గోశాల నుంచి స్టార్ట్ చేసినాం, గోపూజ చేసినాం. తర్వాత హాస్పిటల్లో బ్రెడ్, పండ్లు పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమం హాస్పిటల్లో మరియు బస్టాండ్కి ఎదురుగా పులిగోర, మజ్జిగ పంపిణీ చేసినాం. మళ్ళీ యథావిధంగా భారత్నగర్ గణేష్ మండపం వద్ద బ్లడ్ క్యాంప్ సుమారు ఒక 25-30 మందితోటి చేసినాం. అందరి సహకారంతో ఈరోజు వాసవి క్లబ్ సభ్యులు మరియు వనితా క్లబ్ సభ్యులు, యూత్ సభ్యులు అందరం కలిపి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మా సీనన్నకు, అక్కగారికి, అందరికీ పేరు పేరున, మహిళలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ విజయవంతమైనందుకు అందరికీ ధన్యవాదాలు. వార్తల్లో చిన్న విరామం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770. తిరిగి వార్తలకు స్వాగతం. మల్కాజ్గిరి
మల్కాజ్గిరిలో చిరుజల్లులతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షంతో కరెంటుకు అంతరాయం కలిగింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి భారీ వర్షం కురిసింది. మల్కాజ్గిరి, నేరెడ్మెట్, మౌలాలి తదితర ప్రాంతాలలో ఈదుర గాలులతో కూడిన ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. భారీ వర్షం కారణంగా వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. అంతేకాకుండా భారీ వర్షం, ఈదుర గాలుల నేపథ్యంలో విద్యుత్కు అంతరాయం కలిగింది. మహనీయుడు ఎన్టీఆర్ విశిష్ట పురస్కారం దక్కడం తమకు ఎంతో ఆనందంగా ఉందని ప్రముఖ కవి వేమూరి పేర్కొన్నారు. మహనీయుడు ఎన్టీఆర్ విశిష్ట పురస్కారం దక్కడం తమకు ఎంతో ఆనందంగా ఉందని ప్రముఖ కవి వేమూరి అనంత రామకృష్ణ శర్మ, గాయని వేమూరి మంజుల అన్నారు. ఆర్కే కళా సాంస్కృతిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను కోటిలోని తెలంగాణ సరస్వత పరిషత్తులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సముద్రాల వేణుగోపాలాచారి, విశ్రాంత న్యాయమూర్తి బూర్గుల మధుసూదన్, వీరభోగ వసంతరాయలు, చిల్లా రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా పురస్కారం అందుకోవడం జరిగిందని తెలిపారు. కాచిగూడలో వారు మాట్లాడుతూ తమకు ఎన్నో అవార్డులు వచ్చినప్పటికీ ఈ పురస్కారం ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. ఈ పురస్కారంతో మరింత బాధ్యత పెరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. సాహిత్య, సంగీత రంగంలో రాణిస్తున్న తమను గుర్తించి ఎన్టీఆర్ పురస్కారం బహుకరించిన సంస్థ నిర్వాహకులు రంజిత్ కుమార్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. వేమూరి మంజుల గారు కోరుకుంటున్నాం. ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకంటే నేను ఎన్టీ రామారావు గారికి చాలా పెద్ద ఫ్యాన్. ఆయన అన్ని సినిమాలు దాదాపు చూశాను. ఈరోజు ఆయన అవార్డు నాకు దొరికిందంటే చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రధానోత్సవాన్ని నిర్వహించిన ఆర్కే కళా సాంస్కృతిక ఫౌండేషన్కి నా ధన్యవాదాలు. నా సతీమణి వేమూరి మంజుల గారి నుంచి కూడా ఈ అవార్డు అందుకున్నందుకు మా ఇద్దరి తరఫున అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హీరోయిన్ గారు మాట్లాడతారు. ఆర్కే కళా సాంస్కృతిక ఫౌండేషన్ చాలా ఫ్యాన్ ఆయనకి. ఆయన మంచి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా కలెక్టర్ హరిచందన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన పోలీస్ పెరేడ్ గ్రౌండ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. స్వాతంత్ర సమర యోధులను సన్మానించారు. అనంతరం పోలీస్ సేవా పథకాలను ప్రదానం చేశారు. తెలంగాణ రాష్ట్రం సాధించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఘనత అమరులదని, అమరుల త్యాగం వెలకట్టలేనిదని జిల్లా ప్రజలకు ఇచ్చిన సందేశంలో కలెక్టర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిపిన మహోద్యమంలో భాగస్వాములై సాధించుకున్న తెలంగాణలో ప్రజలందరూ వారి హక్కులను ఉపయోగించుకుంటూ బాధ్యతలను విస్మరించకుండా దేశ సేవకు, దేశ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు.
క్లాక్ టవర్ చౌరస్తాలోని అమరవీరుల స్తూపం వద్ద జిల్లా కలెక్టర్ అమరులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ చందనా దీప్తి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, అదనపు ఎస్పీ రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్ క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ ఎఫ్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గజ్వేలులోని క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1969 నుండి 2001 వరకు ఎంతో మంది తెలంగాణ రాష్ట్రం కొరకు బలిదానం చేసుకున్నా కూడా అప్పట్లో ఉన్న కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి 2001లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించి తెలంగాణ స్వరాష్ట్రం కోసం తన ప్రాణాలను సైతం పులినోట్లో పెట్టి ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన ఘనత కేసీఆర్ది అన్నారు వంటేరు ప్రతాప్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి ఒక్కడే కదిలినటువంటి కేసీఆర్ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల్ని జై తెలంగాణ అనిపించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డాకనే కాంగ్రెస్ పార్టీ పాజిటివ్ అంటే తెలంగాణ ఇవ్వడానికి సహకరించింది. 1969లో ఉద్యమాలు వచ్చినాయి, తర్వాత 56లో ఉద్యమాలు వచ్చినాయి. ఆఖరి ఉద్యమంలో 2001లో కేసీఆర్ గారు తన పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సిద్దిపేట నుండి నడుమ బిగించి బయటకు వచ్చి ఈ రాష్ట్రంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి దేశంలో ఉండే అన్ని పొలిటికల్ పార్టీలను ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాల్సినటువంటి గత్యంతరమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేసింది కేసీఆర్ గారు. ఆ రోజు పార్లమెంట్లో ఇద్దరు ఎంపీలు ఉండి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇలా రాష్ట్రంలో ఉండే చాలా కుటుంబాలు తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానమైనవి. వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ రుణపడి ఉన్నారు. అదేవిధంగా ఇలా కేసీఆర్ గారు 10 సంవత్సరాల అధికారంలో ఉంటే వాస్తవంగా చెప్పాలంటే చెరుగని ముద్ర కాళేశ్వరం నిర్మాణం చేసినటువంటి నాయకుడు. తెలంగాణ రాష్ట్రంలో 2 పొలాలతో రైతులు ఆత్మహత్యలతో ఉన్నటువంటి సమయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి దాదాపుగా ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మెదక్, హైదరాబాద్ అన్ని జిల్లాలకు కూడా కాళేశ్వరం ద్వారా తాగునీరు, సాగునీరు అందించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అదేవిధంగా ఒక ధార్మికుడు చౌటుప్పల్ మండల కేంద్రంలో టీడీపీ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో టీడీపీ పార్టీ కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా మునుగోడు నియోజకవర్గ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు టీడీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు బక్కా నరసింహ. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థుల బలిదానాలతో ఆనాడు తెలంగాణ ఏర్పడిందన్నారు. తెలంగాణ ప్రజల కోరిక మేరకు ఆనాడు చంద్రబాబు నాయుడు 3 సార్లు కేంద్రానికి లేఖ రాయడం జరిగిందని, తెలంగాణ ఇవ్వాలని దేవుడి దయతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. తెలంగాణలో కూడా గ్రామ కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలు వేసి తెలంగాణలో టీడీపీ పార్టీని బలోపేతం చేయాలని చంద్రబాబు ఆలోచన అని వెల్లడించారు. ప్రతిపక్షాలు లేకుండా ప్రభుత్వాలను నడపాలనుకోవడం అప్రజాస్వామికమవుతుందన్నారు. సూర్యుడు, చంద్రుడు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బతికే ఉంటుందని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పార్టీ పోటీ చేస్తుందని తెలియజేశారు. అందరికీ నమస్కారం.
ఈరోజు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించినటువంటి రోజు. మరి అనేక మంది విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, నాయకులందరి కృషి మేరకు, మరి ప్రజల ఆలోచన మేరకు, వాళ్ళ కోరిక మేరకు మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా 3 పర్యాయాలు కోరిన విధంగా లెటర్ ఇవ్వడం జరిగింది. రేపు దేవుని దయ వల్ల, అల్లా దయ వల్ల, యేసు క్రీస్తు కృప వల్ల, ప్రజల తోడ్పాటుతోని తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు రేపు అక్కడ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. త్వరలో తెలంగాణలో కూడా గ్రామ కమిటీల నుంచి మండల కమిటీలు, నియోజకవర్గ స్థాయి కమిటీలు, పార్లమెంటరీ కమిటీలు ఏర్పాటు చేసి మళ్ళీ తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలి అనేది మా నాయకుని యొక్క ఆదేశాలు. కాబట్టి ప్రతిపక్షాన్ని ఉండనీయకుండా దోపిడీ విధానాన్ని పెంచే ప్రభుత్వాలు వస్తున్నాయి. కాబట్టి ప్రతిపక్షాన్ని ఎప్పుడే కానీ బలంగా ఉండనీయాలి. ప్రతిపక్షం బలంగా ఉంటే జల్లడబట్టే ప్రక్రియ జరుగుతుంది, అన్యాయాన్ని ఆపగలిగేది వస్తుంది. వన్ సైడ్ ఉంటే దుర్మార్గం, అప్రజాస్వామికమైన పరిపాలన ఉంటుంది. కాబట్టి మరి సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ ఈ తెలంగాణలోనే ఆవిర్భవించింది. ఎన్టీఆర్ పెట్టిన పార్టీ కాబట్టి మరి పసుపు రంగులో, అంటే మంగళకరమైనటువంటి రంగులో ఉంది. మరి ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి భవిష్యత్తులో ఇక్కడ తప్పకుండా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ గెలిపించి అధికారంలో వచ్చే పంతాలో మేమందరం కలిసి పనిచేస్తామని ఈ ఫార్మేషన్ డే సందర్భంగా కోరుకుంటున్నాను. నమస్కారం. అందరినీ కూడా ముందుకు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఓల్డ్ గ్రూప్ అందరూ కూడా ఏమైందంటే పదవుల ఆశతోని పంగనామాలు పెట్టి ఇప్పుడు చిన్న చిన్న యువకులను ప్రోత్సహిస్తే 30 ఏళ్ళు మా ఎంబడి ఉంటారు. అందరినీ కూడా ముందుకు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఓల్డ్ గ్రూప్ అందరూ కూడా ఏమైందంటే పదవుల ఆశతో పంగనామాలు పెట్టి ఇప్పుడు చిన్న చిన్న యువకులను ప్రోత్సహిస్తే 30 ఏళ్ళు మా ఎంబడి ఉంటారు. నాటు ఉంటాడు అయితే 2 నెలలు ఉండడం ఇప్పుడు పార్టీ మారుతుందో తెలియదు. కాబట్టి తప్పకుండా గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసి స్థానిక ఎన్నికలలో తప్పకుండా నిలబెట్టి ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.